చదవలేదు కదా మేమే యాక్చువల్గా మర్చిపోయినాం. మీ పిల్లడు ఎవరో ఒకరు వచ్చినారు, మంజునాథ్ అని సార్ సంతకం అంటే అప్పుడు గుర్తు ఎవరు అవును కదా ఇది యాక్చువల్ సాటర్డే ఇంట్లో అందరూ ఫోన్ సైలెన్స్ లో పెట్టండి. సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన రోజు ఏదైతే ఓటమి పాలైన తర్వాత ప్రజలు మమ్మల్ని తిరస్కరించారో ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత కనీసం ఒక 2-3 సంవత్సరాలైనా ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు అనుకొని భావించాను. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తన తీరు చూసి ఖచ్చితంగా ప్రజలకు మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా ఒక మాజీ శాసనసభ్యుడిగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ని నిర్వహించాము. ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏ మీటింగ్లో అయినా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు, విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధి విషయంలో, ఉద్యోగాల విషయాల్లో ఆయన కొడుకు మాట్లాడినటువంటి వాక్యాలను తీసుకొని ఈరోజు ప్రజలు మీరు చెప్పినటువంటి వాక్యాలను నమ్మి, ఆ మాటలు నమ్మి ఓట్లేసి మీరు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి అంటే, మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అని మనకే చెప్తున్నాడు ఆయన. అవి కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు పెరుగుదలకి ఇచ్చారు. కానీ మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖకి కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకి వాళ్ళకి రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవసరపడాలి, గవర్నమెంట్ అయినా అవసరపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవసరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్ మీద
ఆయన పాపం చంద్రబాబు నాయుడు గారు పొరపాటు పడ్డారు. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఏం గమనించారో నేనైతే ఒకటి గమనించాను. ఎన్నికల ముందు గొంతు చింపుకొని నేను సంపద సృష్టిస్తాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏదైతే ఇస్తున్నారో వాటికన్నా అధికంగా ఇస్తాను అని పథకాల పేర్లు మార్చి అమ్మ ఒడిని తల్లికి వందనం చేసి ఈరోజు మీడియా సోదరులు అందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గొంతులో వచ్చినటువంటి స్వరం రైతు భరోసా, కానీ ఆయన పెట్టిన పేరు అన్నదాత సుఖీభవ కూడా చెప్పుకోలేకపోతున్నాడు. జగనన్న పెట్టినటువంటి పథకాన్ని రైతు భరోసా ఇస్తానని చెప్తున్నాడు తప్ప నేను పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు కూడా. అంటే పూర్తిగా ప్రజలను మోసం చేసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు నాకు సుదీర్ఘ అనుభవం ఉంది, నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో వాటికన్నా మేము ఎక్కువ ఇస్తామని పగల్బాలు పలికి ఈరోజు కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉండి ఆనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉంటే కూడా కేంద్రంలో బీజేపీతో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాటాని నిలదీసి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తానని ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా నెరవేర్చారా లేదా? ఈరోజు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు బటన్ నొక్కేది ఏముంది, ఎవరైనా నొక్కుతారు అని మాట్లాడినారు. నొక్కండి, మీకు దమ్ముండే ఇప్పుడు నొక్కండి బటన్, మేము చూస్తాం. ఆ రోజు మీరు మాట్లాడారు కదా, బటన్ నొక్కేది ఏముంది, ఎవరైనా నొక్కుతారు, ముస్లాం కూడా నొక్కేస్తుందని చెప్పారు. పిలుచుకొచ్చి నొక్కించండి ఇప్పుడు ముస్లాంని. కాబట్టి మాదంతా కూడా ఒకటి డిమాండ్, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇది మా హెచ్చరిక, మేము ఇంకా రోడ్లలోకి రాలేదు, మీకు హెచ్చరిస్తున్నాం, మీకు మళ్ళీ సమయం ఇస్తున్నాం. ఇప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి పాఠశాలలు దుర్వినియోగం అయిపోతున్నాయి. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి ఏటా ఇచ్చినటువంటి 15,000ని నువ్వు మాయమాటలు చెప్పి, చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు ఎంత బాగున్నాయంటే మీరందరూ కూడా సోదరులు వినాలా. ఒకరుంటే ఒకరికి పాపం ఒక సోదరిమని, సార్ జగన్ గారు ఒకరికే ఇస్తున్నారు సార్, మా ఇంట్లో 2-3 ఉన్నారు, వాళ్ళైతే ఆమె అడిగింది, ఎంతమంది పిల్లలమ్మా? మీ 2 బిడ్డలకు 2కి 15,000 వస్తుంది. ఎవరైనా 3 బిడ్డలు ఉండే తల్లి ఉంటే ఆ తల్లి కూడా 3కి వస్తుంది, 4 ఉంటే 4కి వస్తుంది, 4 ఉంటే 60,000 ఇస్తాం. ఎంత బాగుందంటే ఇలాంటి మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చే గెలిచిన తర్వాత మేము చేయకపోతే ఆయన కుమారుడు చెప్పాడు, ఇంకొక వీడియో ఉంది, అన్ని వీడియోలు చూపిస్తే అవే అయిపోతాయి. ఆయన చెప్పింది ఎవరో మన యాంకర్ అడుగుతున్నాడు, మీరు ఈ బడ్జెట్ అంతా క్యాలిక్యులేట్ చేశాడా? ఆయన నాకు తెలిసి జాఫర్ గారు ఆయన యువగలం పాదయాత్రలో క్వశ్చన్ చేశాడు, మీరు సార్ ఇంత ఇదిగా చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎలా చేయగలుగుతారు సార్ అంటే, అరే అన్ని క్యాల్కులేట్ చేశాం, స్టీమ్ లైన్ చేశాం, పైప్ లైన్ చేశాం, ఏ ఒక్క పథకం చేయకపోయినా నా కాలర్ పట్టుకోండి చెప్పాడు. దయచేసి రోడ్లోకి వస్తే జనాలు కాలర్ పట్టుకుంటారు, లోకేష్ బాబు గారు అని చెప్తా ఉంటారు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా కాలర్ పట్టుకుంటారు, వదలరు. మీరు చెప్పిన మాయ మాటలని ఇప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు క్షమాపణ కోరం, లేదంటే
దయచేసి మమ్మల్ని క్షమించండి, చేతకాలంలో మేము చేయలేము, జగన్ ఎలా చేశాడో తెలీదు, ఊరికి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం, ఆయన ఏదో సర్వనాశనం చేసేసాడు అందుకు మేము చేయలేకపోతున్నామని. మునిపిడికి ఒక సామెత ఉంది ఊళ్ళల్లో, అవి చెప్తే బాగుండదు, అట్లా అయిపోతుంది మీ బతుకు. ఏదైతే మీరు చెప్పారో వాటిని చేయాలి, మా డిమాండ్ ఒకటి. రెండోది డైవర్షన్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సాక్షాత్తు వీళ్ళ రాజకీయాల కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా వాడుకున్నారు. అంతకంత అనుభవించేది ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా దేవుడితో ఆటలాడితే ఏమవుతుందో ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. మళ్ళీ ఒకసారి మదనపల్లి ఫైల్ దగ్దామని అలా డైవర్షన్ చేశారు. ఏదైనా ఒక పథకం ఇవ్వాల్సి వస్తుంది, ఆ డేట్ దగ్గర పడింది అంటే అబ్బా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేసారు. నిన్న మనం చూసాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనేక తప్పుడు వార్తలు రాశారు. మేము అడుగుతున్నాం, నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. రామచంద్రారెడ్డి గారు ఈ రోజు ఏదో కట్టిన గెస్ట్ హౌస్ కాదు కదా, అది ఏదో రాత్రి కట్టిన గెస్ట్ హౌసా, లేదో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి గెస్ట్ హౌసా అది? నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అప్పుడే ఎంక్వైరీ చేశావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీకి నిజాలు నిరూపించు. పనికి మాలిన ఎల్లో మీడియా ఉందని చెప్పి వాడు పనికి మాలిన సుంకాలు రాస్తూనే ఉంటాడు, ఏదంటే ఏది పడితే రాయడం. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. నిజంగా తప్పుంటే మీరు నిలదీయండి, లేదా మీ డిపార్ట్మెంట్ని పంపించి ఎంక్వైరీ చేయించండి, సర్వేలు చేయించండి, తేల్చండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం 5వ తేదీ ఆయన డబ్బులు ఇవ్వాలా, ఇవ్వకపోతే మనం అందరూ కూడా ధర్నా చేసి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీడియాలో డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా, ఏదో ఒకటి చేయాలా. ఈరోజు రాష్ట్రంలో బలమైన నాయకుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ మీద ఏదో ఒకటి బుద్ధ జరిగితే మీడియాలో జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తూ పబ్బం గడిపేస్తారా ఈ 5 సంవత్సరాలు అడుగుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 7 నెలలకే మీరు రోడ్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం. నేను నిజంగా కనీసం ఒక 2-3 సంవత్సరాలన్నా ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు అనుకున్నా నేను. ఇది చూస్తే లాస్ట్కి ఇంకా మేము రోజు రోడ్లోకి రావాల్సినటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాం. తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి అందరినీ మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు చెప్పినటువంటి సూపర్ 6లు నెరవేర్చాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు చెప్పినటువంటి వాగ్దానాలు పాపం అబ్బం శుభం తెలియని అమాయకులు వాలంటీర్లుగా పనిచేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అందరూ జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు, మేము వస్తే 10,000 ఇస్తామన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది? మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పోయిన సంవత్సరం తల్లికి వందనం అంటే జగనన్న పెట్టిన అమ్మఒడి, చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి పెట్టి తల్లికి వందనం ఇస్తామని ఏం చెప్పాడో ఆ అమ్మఒడి 1 సంవత్సరం డబ్బులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎగ్గొట్టేశాడు. ఇది 2వ సంవత్సరం వస్తూ ఉంది. ఇప్పుడైనా ప్రజలు బయటకు వచ్చి లోకేష్ బాబు కాలర్ పట్టుకోకుంటే ఈ సంవత్సరం కూడా మీకు అమ్మఒడి డబ్బులు ఇవ్వరు. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే అది మా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాలని కూడా చెప్పేస్తారు. కావాలంటే అట్లాంటి ప్రభుత్వాలు తయారయ్యారు. ఇప్పుడు దీన్ని మాట్లాడినంత మాత్రం మాకేం వచ్చేదేం లేదు. ప్రజల మంచి కోరి నేను ప్రజలకే చెప్తున్నా, మీరే తిరుగుబాటు చేయండి. లోకేష్ బాబు ఎక్కడైనా కనిపిస్తే కాలర్ పట్టుకోండి. ఎలాంటే నాయన పోయిన సంవత్సరం మాకు అమ్మఒడి లేదు, డబ్బులు ఇచ్చేసి కథలో అన్నాడు. డబ్బులు పెట్టేసిపోండి అని చెప్పు. అప్పుడు భయం వస్తుంది. భయంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అన్ని అప్పుడైనా నెరవేరుస్తారేమో నేను కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటే, ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది.
కొడతారంటే భయం, ఇస్తారంటే ఆశ తీసుకుందామని అలా ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని సరిపోవనో లేదో ఆయన ఇస్తున్న దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారనో ఆశపడి మీరందరూ ఓటేయడంలో తప్పు లేదు. కానీ దాన్ని మనం సాధించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు రోడ్లలోకి వచ్చి చెప్పినటువంటి ఎవరైతే ఆ రోజు చెప్పారో వాళ్ళందరినీ నిలదీస్తేనే మీకు ఈ 5 సంవత్సరాల పథకాలు వస్తాయి. లేదంటే ఇట్లా మాయ మాటలు చెప్పి ఈరోజు మీరు చూడండి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పి అమ్మకు వందనానికి పంగనామం పెట్టి అమ్మకు వందనం పోయి తండ్రికి ఇంధనం ఇస్తా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు. తండ్రికి ఇంధనం కరెక్ట్గా ఇస్తా ఉన్నాడు లేదా? గవర్నమెంట్ వచ్చిన 15 రోజులకే వాళ్ళ నాయకులు కార్యకర్తలు షాపులు ఎక్కడున్నాయి, ఎవరు ఏం చేయాలా, దౌర్జన్యంగా వేసిన వాళ్ళని, టెండర్లు వేసిన వాళ్ళని కొట్లాడి అవి తీపిచ్చి వాళ్ళ షాపులు పెట్టుకొని మందు అమ్ముకుంటున్నారు కదా. అదేవిధంగా నువ్వు ప్రజలు కూడా అన్నీ కూడా సూపర్ 60 అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో బెల్ట్ షాప్ ఎన్ని ఉన్నాయి? మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బోర్డు పెట్టి మీ గ్రామానికి ఇంత డబ్బులు వచ్చింది చూసుకోండి. ఈరోజు మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ప్రజలారా 7 నెలలు పూర్తయింది. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 నెలలకి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎంత పడిందో చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు 7 నెలలు అయింది, ఎంత డబ్బులు పడిందో చెక్ చేసుకోండి. మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది చూసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా? ఇప్పుడేం ఎన్నికలు లేవు, రేపేం మీరు ఓట్లు వేసే పనేం లేదు. నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, మీరు పరిశీలన చేసుకోండి. ప్రజలందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుకుంటా అనేది, ఎవడో పనికిమాలిన మీడియాలో పనికిమాలిన రాతలు రాస్తే మీరు నమ్మి ఈరోజు మీ గోతిని పాపం మీరే తవ్వుకున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది అని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది, అవకాశం కోసం ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు, అవకాశం తీరిపోతే మనకు ఒక సామెత ఉంది, అట్లా అయిపోతాడని. కానీ మీరు ఎవరు వినకుండా ఆశపడి ఈరోజు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటుంటే నవ్వు వస్తూ ఉంది. చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, డబ్బులు లేదు, దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎక్కడ న్యాయం అండి చంద్రబాబు నాయుడు గారు? ఇదేమైనా న్యాయం అనిపిస్తా ఉందా నీకు? కనీసం ఆత్మ పరిశీలన చేసుకొని అడుగుతాను మిమ్మల్ని. దయచేసి వీటన్నింటినీ కూడా నెరవేర్చకపోతే మళ్ళీ 5వ తేదీ మా ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ధర్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడటానికి, ప్రజలకు ఎక్కడ కానీ చిన్న అన్యాయం జరిగినా మేము ఒప్పుకోము, సహించం. ఇది హెచ్చరిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమంత అన్న అట్లే ఉన్నాను నా ఫోటో. ఓకేనా?
చాలా తీసుకోండి తీసుకోమ్మా మీరు